Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's do the Hindu newspaper analysis. Before going into the topics, admissions are started in Kartikeya IAS Academy. Now the new batch is going to start from 21st of October. Okay, for Group 1 and Group 2. మనకి notifications కూడా ఎలానో వస్తున్నాయి Group 1 కి, కాబట్టి ఇప్పుడు నుంచి జాయిన్ అయితే మీకు మంచిది. Okay, if you want to enroll into any of the course, the contact details are here. These are the topics we are going to discuss today. The first one is regarding the Nobel Prize for Chemistry. నిన్నటి క్లాస్ లో మనం Nobel Prize for ఫిజిక్స్ చూసాం. ఓకే, ఎవరైనా సరే నిన్నటి క్లాస్ మిస్ అయితే ఒకసారి చూడండి. నిన్న నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ లో ఎవరికైతే వచ్చిందో దానికోసం డిస్కస్ చేసాం మనం. క్లైమేట్ మోడల్స్ గురించి వాళ్ళకి వచ్చిందని చెప్పాను. అండ్ ఇవాళ మనం ఎవరికి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అన్నది చూద్దాం. ఓకే, నెక్స్ట్ WHO రికమెండ్స్ ఫస్ట్ యాంటీ మలేరియల్ వ్యాక్సిన్. వి ఆల్ నో దాట్ ఆఫ్రికన్ కంట్రీస్ లో మనకి ఏంటి ఎక్కువగా ఈ మలేరియా వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. ఎవరు మోస్ట్లీ ద కిడ్స్ లైక్ బిలో ద 5 years అలా, లేకపోతే యూత్, దే ఆర్ మోస్ట్లీ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ మలేరియా. ఎందుకు అక్కడ మస్కిటోస్ అవి ఎక్కువగా ఉండడం, మస్కిటో బైట్స్ వల్ల వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ హండ్రెడ్స్ లోని అలా చనిపోవడం కాదు, చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి దాన్ని ఫైట్ చేయడం కోసం, ఇంకా ఇలా జస్ట్ బికాస్ ఆఫ్ మస్కిటో ద పీపుల్ ఆర్ లీవింగ్ దేర్ లైఫ్స్ అలా కాకూడదు అని చెప్పి మలేరియాకి సంబంధించి ఒక వ్యాక్సిన్ ని ఫస్ట్ టైం తీసుకొని వచ్చారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఏ ఏరియాస్ లో ఎక్కువగా ఇది నీడ్ ఉంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. యూపీ టాప్స్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఎమిటింగ్ ఫైన్ పర్టిక్యులేట్ మ్యాటర్. ఓకే, ఇక్కడ పొల్యూషన్ కి సంబంధించి ఇది ఎక్కడ ఎక్కువగా వస్తుంది అండ్ వై యూపీ ఈజ్ ఇన్ టాప్. ఓకే, యూపీలో ఎందుకు ఎక్కువగా ఉంది అండ్ వాట్ ఆర్ ద అదర్ స్టేట్స్ విచ్ ఆర్ ఇన్ ద టాప్ లిస్ట్ అండ్ విచ్ ఈస్ ద ఆర్గనైజేషన్ విచ్ హాస్ కండక్టెడ్ ద స్టడీ అబౌట్ దిస్ పొల్యూషన్. అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. లాస్ట్ వన్, జర్మనీ అన్వీల్స్ యూరో 2024 లోగో. సో ఈ లోగోలో ఏముంది అనేది మనం డిస్కస్ చేద్దాము. దేనికి సంబంధించింది అంతా కూడా మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, let's start with the first topic, that is regarding the Nobel Prize for Chemistry. Okay, so here two people got the award. Dio. Okay, the Dio won the Nobel Prize for Chemistry. దేనికోసం ఇది Nobel Chemistry Prize. దేనికి సంబంధించి, ఏ విషయంలో, లైక్ what is the contribution made by them? This is regarding the study about catalysts. Okay, సో క్యాటలిస్ట్ కి సంబంధించి మనకి ఏదైతే వాళ్ళు చెప్పారో దానికోసం వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు ఫర్ కెమిస్ట్రీ. ఓకే, సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ క్యాటలిస్ట్, వాట్ దిస్ క్యాటలిస్ట్ విల్ బి డూయింగ్? దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ క్యాన్ కంట్రోల్ అండ్ యాక్సలరేట్ కెమికల్ రియాక్షన్స్. ఓకే, సో దేనికి మనం జనరల్గా క్యాటలిస్ట్ని యూజ్ చేస్తాం? మనం ఏదైతే కెమికల్ రియాక్షన్ చేస్తున్నామో దాన్ని స్పీడప్ చేయడానికి, దాన్ని ఫాస్ట్గా జరపడం కోసం, యాక్సలరేట్ చేయడం కోసం మనం కెమికల్ రియాక్షన్ని, క్యాటలిస్ట్ని యూజ్ చేస్తాం. బట్ if you see the final product, it will not become the part of final product. The catalyst ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో it is only used to accelerate the process, అంతే తప్ప మనకి ఫైనల్ ప్రోడక్ట్ లో అది మనకి కనపడదు. ఓకే, సో ఈ క్యాటలిస్ట్ గురించి చేసిన స్టడీలోని వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు సీ నా హూ ఆర్ ద పీపుల్. ఎవరెవరికి వచ్చింది? బెంజమిన్ లిస్ట్ అండ్ డేవిడ్ మ్యాక్మిల్లన్. ఓకే, సో డేవిడ్ బెంజమిన్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ఫ్రమ్ జర్మనీ. ఓకే, and David Macmillan is from US. Okay, they both got the award Nobel Chemistry Prize for their work on catalyst. Okay, as I have told you yesterday, మనకి ఎవరికి వచ్చింది, ఏ కంట్రీకి చెందిన వాళ్ళు, ఏంటి వాళ్ళ వర్క్ అన్నది మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వీళ్ళు వర్క్ ఇది వీళ్ళు ఫైండ్ అవుట్ చేయకుండా ఏం చెప్పారు? జనరల్లీ ద సైంటిస్ట్ దే యూస్ టు బిలీవ్ దట్ దేర్ ఆర్ 2 types of catalysts. ఓకే, 2 types of catalysts ఉండేవి అని చెప్పి they used to feel. ఏంట రెండు? ఫస్ట్ వన్ ఈజ్ మెటల్స్ అండ్ ద అదర్ ఈజ్ ఎంజైమ్స్. బట్ నౌ దే ప్రూవ్ దాట్ ఈ లైక్ ఇప్పుడు దేనికోసం వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ ఏంటి? ద న్యూ టెక్నిక్, ఇట్ రిలైస్ ఆన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఓకే, స్మాల్ ఆర్గానిక్ molecules. So now the catalyst is organo catalyst. ఓకే, ఒకప్పుడు ఏమనుకునేవారు? ఓన్లీ 2 types ఆఫ్ క్యాటలిస్ట్ ఉన్నాయి అనుకునేవారు, మెటల్స్, ఎంజైమ్స్. బట్ ఇప్పుడు కొత్తగా ఏదైతే మాట్లాడుతున్నామో కొత్త టెక్నిక్ కోసం, అది దేనికి సంబంధించి? దట్ ఈస్ రిగార్డింగ్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఓకే, సో ఎక్కువగా ఇది మనకి ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే ఫార్మాస్యూటికల్స్ లోని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎవరైతే డ్రగ్స్ తయారు చేస్తారో, దేనికి సంబంధించి? మెడిసిన్, డిప్రెషన్ కి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే తయారు చేస్తారో, ఓకే, మెడిసిన్స్ ఫర్
depressions, and respiratory infections. Respiratory infections and డిప్రెషన్కి సంబంధించి ఏవైతే మెడిసిన్స్ యూజ్ చేస్తారో ఆ ఫార్మాస్యూటికల్స్లోని ఎక్కువగా ఈ ఆర్గానిక్ క్యాటలిస్ట్ని యూజ్ చేస్తారు. ఓకే, నౌ దిస్ ఆర్గానో క్యాటలిస్ట్ ఇట్ అలౌస్ the organocatalyst, it allows the several steps in the production process to be performed without breaking. Okay, ఒక అన్బ్రోకెన్ సీక్వెన్స్ లోని స్టెప్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, దిస్ ఆర్గానోకాటలిస్ట్ విల్ హెల్ప్ టు మేక్ ఎ సీక్వెన్స్, అన్బ్రోకెన్ సీక్వెన్స్. అండ్ ఏం జరుగుతుంది దీనివల్ల? ద మెయిన్ ఎయిమ్, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, దీనికి సంబంధించిన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు రెడ్యూస్ ద వేస్ట్ ఇన్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్. టు రెడ్యూస్ ద వేస్ట్ ఇన్ కెమికల్ manufacturing. Okay, so as I have told you, their work is regarding the organocatalyst. It helps for having unbroken sequence and to reduce the chemical manufacturing, chemical production అని తగ్గించడం కోసం అని చెప్పి, and this award was given for that work. So what is the prize? Already మనకు తెలుసు నోబెల్ ప్రైజ్ కి ఎంత ఇస్తారు, 10 million kroner. So if you convert it into dollars, it is 1.1 million or 1 million euros. Okay, so this duo will be distributing this prize money. Now as I have told you, నిన్న మనం ఆల్రెడీ చూసిన విధంగానే వీళ్ళు ఏ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు అన్నది చూస్తే మనం డాక్టర్ మ్యాక్మిలన్, హీ ఈస్ ఫ్రమ్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ, అండ్ డాక్టర్ లిస్ట్, హీ ఈస్ ఫ్రమ్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్. ప్రిన్స్టన్ యూనివర్సిటీ అనేది మనకి యుఎస్లో ఉంది, మ్యాక్స్ ప్లాంక్ యూనివర్సిటీ అనేది మనకి జర్మనీలో ఉంది. నిన్న ఏవైతే నోబెల్ ప్రైజ్ వచ్చాయో వీ హ్యావ్ సీన్ దట్ ఈవెన్ దోస్ పీపుల్ బిలాంగ్ టు దీస్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, నౌ ద నెక్స్ట్ టాపిక్, WHO రికమెండ్స్ ఫస్ట్ యాంటీ మలేరియల్ వ్యాక్సిన్. అంటే ఇది వరకు మనకి వ్యాక్సిన్ అనేది లేదు. ఎందుకని చెప్పి వ్యాక్సిన్ అనేది జనరల్గా మనం తీసుకుంటాం? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ వ్యాక్సిన్? టు కంట్రోల్ ద ఇన్ఫెక్షన్. అంటే మనకి ఇన్ఫెక్షన్ రాకముందే దాన్ని మనం ముందు జాగ్రత్తగా అనమాట, ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం, దాని ఎఫెక్ట్ మనకు ఉండకుండా ఉండడం కోసం ముందుగానే మనం వ్యాక్సిన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం కరోనా వైరస్ తీసుకున్నాం, అదే విధంగా మలేరియా రాకుండా, అంటే మస్కిటో బైట్ చేసినా కూడా ఆ వెక్టర్ మనకు క్యారీ చేయకుండా ఉండే విధంగా, మనకి మలేరియా రాకుండా ఉండడానికి ముందుగానే వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మోస్ట్లీ వాళ్ళు ఎవరికి నీడ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు? సబ్ సహారన్ ఆఫ్రికాలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అక్కడ ఎక్కువ డెత్స్ అన్నవి మలేరియా వల్ల జరుగుతున్నాయి. ఓకే, సో ఫస్ట్ we'll see here, as I have told you, this is the first time such vaccine is brought. Why? To control the malaria. So what is the vector of this? Malaria carry చేసేది ఏంటి మనకి? మస్కిటో. This is the carrier of malaria. మనందరికీ తెలుసు దోమ కాటు వల్లనే మనకి మలేరియా అనేది వస్తుంది అని చెప్పి. Okay, so if you see here, why they have particularly said like the sub-Saharan Africa country అని చెప్పి ఎందుకు ఎక్కువగా చెప్తున్నారు? Because there are tens of thousands of young lives each year which are lost because of this malaria. Tens of thousands of young lives, చిన్న పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు దేనివల్ల? ఈ మలేరియా అన్నది ఎఫెక్ట్ అవడం వల్ల. ఎవ్రీ ఇయర్ అనమాట, ఇట్స్ నాట్ లైక్ సింగిల్ ఇయర్ ఇలా అవ్వడం, లేకపోతే కొత్తగా ఇప్పుడు వచ్చిన పాండమిక్ ఏమి కూడా ఇది కాదు. ఎవ్రీ ఇయర్ ఇలా చనిపోతూనే ఉన్నారు. సో టు ప్రివెంట్ దాట్, ఇట్ ఈస్ అడ్వైజ్ టు హ్యావ్ ద మలేరియా వ్యాక్సిన్. ఓకే, so it has, the WHO has recommended the use of RTS-SASO1, RTS-S. This is the name of the malaria vaccine. It has to be given to prevent the spread of this malaria. Malaria అన్నది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం, దట్ టు మోస్ట్లీ ఎవరికి? సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నారు. ఎందుకని చెప్పి Sub-Saharan Africa and the other countries, not just Sub-Saharan తో పాటు the other places in which there is moderate to high P. falciparum malaria.
ట్రాన్స్మిషన్. ఈ మలేరియా ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువ ఎక్కడైతే ఉందో సబ్-సహారన్ కంట్రీస్ అండ్ అదర్ ప్లేసెస్ వేర్ దెర్ ఇస్ మోడరేట్ టు హై. మరీ లోగా ఉన్న దగ్గర అయితే అంత అర్జెన్సీ లేదు. బట్ ఎక్కడైతే మోడరేట్ టు హై ఉందో అక్కడ మనకి వ్యాక్సిన్ అనేది వెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే. సో, ఇది దేని మీద బేస్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు? వై ద రికమెండేషన్స్ వర్ మేడ్? ద రికమెండేషన్స్ వర్ మేడ్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఫ్రమ్ ద ఆన్‌గోయింగ్ పైలట్ ప్రోగ్రామ్. వేర్ ద పైలట్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఘానా, Kenya and Malawi. These are the countries in Africa. Okay, so here they have noted that this disease kills more than 2,60,000 African children under the age of 5 years annually. చూడండి, ఒక సంవత్సరంలోనే 2,60,000 చిల్డ్రన్ చనిపోతున్నారు. 5 years కంటే చిన్నగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ నియర్లీ 2,60,000 పిల్లలు అనే వాళ్ళు చనిపోతున్నారు బికాస్ ఆఫ్ ద ఇల్నెస్ విచ్ ఈస్ కాజ్డ్ బై దిస్ మలేరియా. చైల్డ్హుడ్ ఇల్నెస్ వల్ల ఓకే చనిపోతున్నారు. సో ఏం చెప్తున్నారు? ఫస్ట్ వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయండి, ఫస్ట్ వాళ్ళందరికీ కూడా ఉంటాయి. అండ్ ఈ వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందా, ఇంకా మలేరియా అనేది రాకుండా ఉంటుందా అంటే నో, దిస్ జస్ట్ ద వ్యాక్సిన్ ఈజ్ నాట్ ఇనఫ్. అలాంగ్ విత్ ద వ్యాక్సిన్ దే హ్యావ్ టు టేక్ ద అదర్ మెజర్స్. లైక్ ఏంటి, మనకి మస్కిటో బెడ్ నెట్ ఏదైతే వేసుకుంటారో బెడ్ దగ్గర, అలా మస్కిటో బెడ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేరే ఏవైతే ఉంటాయో ఆ టూల్స్ అన్ని కూడా యూజ్ చేయాలి. అలాంగ్ విత్ దట్ దే నీడ్ దిస్ వ్యాక్సిన్ టు కంట్రోల్ ద ట్రాన్స్మిషన్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ UP tops list of states emitting fine particulate matter. ఓకే, సో ఇక్కడ ఏదైతే మోస్ట్లీ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ ఫైన్ పర్టికులర్ మ్యాటర్ ఏంటది? పర్టికులర్ మ్యాటర్ 2.5. ఓకే, సో ఎందుకని దీన్ని PM 2.5 ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నారు? బికాస్ దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ హార్మ్ఫుల్ టు హెల్త్. ఓకే, సో హియర్ నౌ ద ఉత్తర్ ప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ దిస్ PM 2.5. PM 2.5 అనేది మనకి హెల్త్కి చాలా హార్మ్ఫుల్, బట్ ఉత్తరప్రదేశ్ అనేది అందులో టాప్ లిస్ట్లోనే ఉంది. అలాంగ్ విత్ ఉత్తరప్రదేశ్ దే ఆర్ మెనీ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ లార్జెస్ట్ విచ్ ఆర్ టాప్ లిస్ట్ ఆఫ్ ఎమిటింగ్ దిస్ పర్టిక్యులర్ మ్యాటర్. ఓకే, సో ఈ సోర్స్ మనకి ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఏ స్టడీ నుంచి మనకి తెలిసింది? CEEWA అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్. కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, environment and water. Okay, this is the analysis which is made by this CEEWA, and this council is a research body which has taken the data. ఈ డేటా ఏదైతే ఉందో అది వాళ్ళు స్టడీ చేసింది మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ 5 different sources. 5 డేటా సోర్సెస్ నుంచి తీసుకుని దాని మీద బేస్ అయ్యి ఉండి వాళ్ళు అనలైజ్ చేసి మనకి చెప్తున్న విషయం ఇది. ఓకే, so as I have told you, what is the main reason? If UP loni we have said that it is the largest emitter. So what is the main reason? Like main reason for this particular matter emission is solid fuel use. Okay, మనం ఏదైతే గ్యాస్ యూజ్ చేస్తున్నామో, బట్ హియర్ ద మెయిన్ రీజన్ ఇస్ సాలిడ్ ఫ్యూయల్ యూజ్ ఇన్ హౌస్ హోల్డ్స్. ఓకే, ఇండస్ట్రీలో కూడా కాదు, మనకి హౌస్ హోల్డ్ నుంచి వచ్చిన ఎమిషన్స్ చాలా ఎక్కువగా ఉంది పర్టికులర్ మ్యాటర్ అనేది రిలీజ్ అవ్వడానికి అని చెప్పి. Okay, and UP, we all know that this is mostly populated. It is the populous state in India. అంటే ఏంటి, పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ మంది ఉన్నారు అంటే మనకి ఇంట్లో అంత ఎమిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని అర్థం, అంతే కదా? లైక్ ఆ స్టేట్ లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, ఆల్ విల్ బి యూజింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ సాలిడ్ ఫ్యూయల్స్. దానివల్ల మనకి ప్రపోర్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, లైక్ ఎమిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ highest proportion of the people are dependent in this form of fuel. Solid fuel యూజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు ఆ స్టేట్ లో, దానివల్ల ఎమిషన్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. ఓకే, నా వాట్ ఆర్ ద అదర్ స్టేట్స్? ఓకే, ఇంకా ఏ స్టేట్స్ ఉన్నాయి ఎక్కడ ఎమిషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అంటే మహారాష్ట్ర, గుజరాత్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ and Tamil Nadu and Rajasthan. These are the states which are in the list of top polluters, but they vary. Like ఎంత పర్టికులర్ ఏ సోర్స్ నుంచి వాళ్ళు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఎలాగో యూపీకి చెప్పాము సాలిడ్ ఫ్యూల్ యూజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని, అదే విధంగా ఒక్కొక్క స్టేట్ లోని సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది పొల్యూషన్ అనేది, ద రీజన్ మైట్ బి డిఫరెంట్, బట్ దీస్ ఆర్ ఇన్ ద టాప్ లిస్ట్. దీస్ ఆర్ ద టాప్ పొల్యూటర్స్ ఇన్ ఆ కంట్రీ. ఓకే, నౌ
I have told you that the data was taken from 5 sources, 5 reliable sources. We will see what are the 5 sources. Okay, the first one is EDZAR. It means Emissions Database for Global Atmospheric Research. Emissions Database for Global Atmospheric Research. Okay, and this is maintained by the European Commission's Joint Research Center. European Commission's Joint Research Center. Okay, and what is the other source? Evaluating the climate and air quality impacts of short-lived pollutants. The short form is ECLIPSE, and it is maintained by the International Institute for Applied Systems Analysis. Sorry, Applied Systems Analysis. Okay, so the first one is EDJR and the other one is ECLIPSE. Now let's see the third one. The third one is Regional Emission Inventory in Asia. You may ask me why do we need to know all these names. మీరు ఎప్పుడైతే ఎస్ఎస్ రాస్తారో అప్పుడు మీకు యూజ్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఓకే, అండ్ దిస్ REAS అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఏ ఏజెన్సీ ఎక్కడ వర్క్ చేస్తుంది, ఏ కంట్రీకి సంబంధించింది అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, రీజనల్ ఎమిషన్ ఇన్వెంటరీ ఇన్ ఏషియా REAS అండ్ దిస్ ఈస్ మెయింటైన్డ్ బై NIES. ఓకే, what is this NIES? It is the National Institute for Environmental Studies, Japan. Okay, now the fourth one is Spatiated Multi-Polluter Generator. The short form is SMOG, and it is maintained by IIT Bombay. The fifth source is Spatially Resolved Pollution Inventory of India, and this is maintained by TERI. TERI means the Energy and Resources Institute. Okay, మనకి ఈ టెరి అనేది ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా అడుగుతారు అప్పుడప్పుడు క్వశ్చన్స్. ఓకే, సో ఏవి ఎక్కడ ఉన్నాయి ఆర్గనైజేషన్స్, వాటి లొకేషన్ అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. నౌ ఈ 5 సోర్సెస్ నుంచి మనకి తీసుకున్న డేటా మీద బేస్ అయ్యి ఉండి మనకి CEW చెప్పింది అనమాట. ఏమని చెప్పింది, ఈ స్టేట్స్ మనకి పొల్యూషన్ ఎక్కువ కాస్ట్ చేస్తున్నాయి అండ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఇన్ ద టాప్ లిస్ట్. సో మనకి ఏదైనా సరే ఇలాంటి లిస్ట్ అవి వస్తున్నప్పుడు అవి ఎవరు అనలైజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, బట్ ఏవైతే ఒక్కొక్కరి దగ్గర నుంచి డేటా తీసుకున్నారని చెప్పాం కదా, సో దే ఆల్ హ్యావ్ నాట్ టేకెన్ అట్ ద సేమ్ పీరియడ్స్. వాళ్ళు ఒకే పీరియడ్లో తీసుకున్న డేటా కాదు అది. వాళ్ళు ఏదైతే ఎమిషన్స్ని ట్రాక్ చేస్తున్నారో ఆ సోర్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి, వాళ్ళ పీరియడ్స్ అన్నవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అందరూ సేమ్ సోర్స్ నుంచి అనలైజ్ చేయలేదు అండ్ సేమ్ పీరియడ్ ఆఫ్ టైంలోని కూడా వాళ్ళు అనలైజ్ చేయలేదు పొల్యూటెంట్స్ గురించి. అయితే మోస్ట్లీ వాళ్ళు ట్రాక్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ వాళ్ళు ట్రాక్ చేసినవి ఏంటి, పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10, nitrous oxides, sulfur dioxide, carbon monoxide, ammonia, non-methane volatile organic compound. Okay, these are the things like most important ones which they have
ట్రాక్డ్. ఓకే. వేరియేషన్స్ అన్నవి కూడా ఉన్నాయి. లైక్ అందరూ కూడా ఒకే టైప్ ఆఫ్ డేటా ఇచ్చారన్నది కదా! మనకి వేరియేషన్స్ అన్నవి కూడా ఉన్నాయి. వేరియస్ సోర్సెస్ నుంచి కొన్ని ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. సో, ఓవరాల్‌గా మనం తీసుకుంటే ఏదైతే PM25 ఉందో అది లెస్ థాన్ 25% ఉంది. ఎమిషన్ టోటల్‌లో మనం తీసుకుంటే. ఓకే. ఏదైతే స్మాగ్ కోసం మనం డిస్కస్ చేసామో, స్మాగ్ చెప్పిన దాని ప్రకారంగా తీసుకుంటే మళ్ళీ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ మోర్ థాన్ 50% థాన్ విచ్ ఈస్ లైక్ హైయర్ థాన్ ద వన్ విచ్ ఈస్ ఎస్టిమేటెడ్ బై టెర్రీ. ఏదైతే టెర్రీ ఎస్టిమేట్ చేసిందో దాంతో పోల్చుకుంటే పర్టిక్యులర్ మ్యాటర్ 2.5 గురించి స్మాగ్ ఏదైతే ఎస్టిమేషన్ ఇచ్చారో ఏమైంది అది? ఇట్ ఈస్ మోర్ థాన్ 50% లైక్ వెన్ కంపేర్ టు వాట్ ఈస్ ఎస్టిమేటెడ్ బై ద టెర్రీ. సో, ఏమవుతుంది ఇక్కడ? దేర్ ఈస్ అ నీడ్ ఆఫ్ హ్యావింగ్ అ ఓన్ సిస్టమ్ ఫర్ ఇండియా. ఇండియాలోని వీటిల కోసం పర్టిక్యులర్ మ్యాటర్ కోసం వాటి కోసం కూడా ఎస్టిమేట్ చేయడానికి ఒక అఫీషియల్‌గా ఒకటి వి నీడ్ టు హావ్. ఓకే. మనకు ఒక రిప్రజెంటేటివ్ ఉందనుకోండి. ఎంత ఎమిషన్ ఇన్వెంటరీ అంటే ఈ ఎమిషన్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అట్ల కోసం చెప్పడం కోసం ఒక ఇన్వెంటరీ అన్నది ఇండియాకి అన్నది అవసరం అని చెప్పి చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ వాట్ ఈస్ ద టార్గెట్ వి హావ్ రిగార్డింగ్ ద కంట్రోల్ ఆఫ్ ద పొల్యూషన్. పొల్యూషన్ కంట్రోల్ కోసం మనకి టార్గెట్స్ ఏం సెట్ చేసుకున్నాము అంటే వి హావ్ నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్. National Clean Air Campaign. And what is the aim of this? It is to reduce the pollution in 122 of the mostly polluted cities. Mostly polluted cities ఏవైతే ఉన్నాయో ఇండియాలోని అవి తీసుకున్నారు. వాటిలో నియర్లీ 122 సిటీస్లో పొల్యూషన్ తగ్గించాలి అని చెప్పి ఎయిమ్ పెట్టుకున్నారు. ఎవరు? నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్ తాలూకా ఎయిమ్ అది. ఎప్పటికల్లా వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ దాట్? 2024. By 2024 they want to reduce the pollution in this 122 cities which are selected out of the mostly polluted cities. Okay. So to meet this target of 20 to 30% reduction in the particulate matter by 2024 కల్లా particulate matter లో 20 to 30% reduction అన్నది రావాలి అని చెప్తున్నారు. As I have told you, reduction అన్నది రావాలి అంటే it will be possible when we have an official representative emission inventory. Okay. Let's the next topic. Germany unveils Euro 2024 logo. మీరు ఈ కింద చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ తాలూకా లైక్ రిప్రజెంట్ చేస్తే ఇక్కడ మనకి స్ట్రైప్స్ ఉన్నాయి అండ్ ఈ మధ్యన మనకు ఒక ట్రాఫీ అన్నది ఉంది. ట్రాఫీ సింబల్ అన్నది ఉంది లోగోలోని. ఓకే. సో ఇఫ్ యు సీ హియర్ the Olympic Stadium in Berlin is lit up with the colors of the new logo. ఎక్కడ ఇది మనకి ఒలింపిక్ స్టేడియంలోని. And if you see here, it features, the logo features an outline of the Henry Delone Cup. మధ్యన కప్ ఏదైతే ఉందో దాని పేరేంటి? హెన్రీ డెలోనే కప్. ఓకే. సో హియర్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఒలింపిక్ స్టేడియం కోసం అది ఎక్కడ ఉంది? మనకి బెర్లిన్లో ఉంది. ఓకే. అండ్ లోగో ఏదైతే ఉందో ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఏంటిది? హెన్రీ డెలోనే కప్ అన్నది ఉంది. అండ్ దిస్ ఈస్ ద బల్బస్ టోర్నమెంట్ ట్రాఫీ. As I have told you, it has a oval shape on the top that resembles the Olympic Stadium's roof, and it features the colors of the flags of 55 member nations. Okay. యుఈఎఫ్ఏ తాలూకా 55 మెంబర్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఈ కలర్స్ అన్ని కూడా మనకి ట్రోఫీలోని కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద 24 టీమ్స్ దాట్ విల్ అల్టిమేట్లీ క్వాలిఫై ఫర్ ద టోర్నమెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ జర్మనీ. జర్మనీలో జరగబోయే టోర్నమెంట్లో ఫైనలిస్ట్లో ఎవరైతే వస్తారో ఆ 24 మెంబర్స్ని అది రిప్రజెంట్ చేస్తూ. ఓకే. సో ఇక్కడ థీమ్ ఏంటి వీళ్ళది? ఓకే. ఈ గేమ్ దేనికోసం మీకు తెలుసు కదా? సాకర్ కోసం. ఇట్స్ రిగార్డింగ్ సాకర్స్. ఓకే. సో థీమ్ ఏంటి వీళ్ళది అంటే ఇక్కడ డైవర్సిటీ సెలబ్రేటెడ్. ఏంటంటే ద మెయిన్ థింగ్ వాట్ ద మెసేజ్ విచ్ దే వాంట్ టు గివ్ ఈజ్ రిగార్డింగ్ ద టుగెదర్నెస్. ఓకే. సో హియర్ దే ఆర్ సేయింగ్ దట్ ద టోర్నమెంట్ వేర్ ద డైవర్సిటీ ఈజ్ సెలబ్రేటెడ్ అండ్ దే హ్యావ్ ఎ స్లోగన్. ఈ టోర్నమెంట్ తాలూకా స్లోగన్ అన్నది కూడా ఉంది. ఏంటి? ద టోర్నమెంట్ స్లోగన్ ఈజ్ United by Football. Variant in Herzen Europas or United at the
heart of Europe. Okay, so what is the message they are going to convey through this? As I have already told you, togetherness and inclusion. ఓకే. జస్ట్ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సరిపోతుంది. స్పోర్ట్స్‌లోకి వస్తుంది మనకి. ఏంటి ఏమేముంది లోగోస్ కోసం కొంచెం క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల నేను ఇది ఇచ్చాను మీకు. సో, హెన్రీ డెలానే కప్ అన్నది ఉంది మనకి. ఆ రూఫ్ టైప్‌లోని మనకి ఏదైతే ఒలింపిక్ స్టేడియం రూఫ్ ఉంటుందో ఆ టైప్‌లో అది ఓవెల్ షేప్‌లోనే డిజైన్ చేశారు పైన. అండ్ ఏవైతే 55 కంట్రీస్ ఉన్నాయి పార్టిసిపేట్ చేస్తున్నాయి వాటిని రిప్రజెంట్ చేస్తున్నారు. 24 కంట్రీస్ ఏవైతే ఫైనలిస్ట్‌కి వస్తుందో వాటిని రిప్రజెంట్ చేస్తూ చెప్తున్నారు. అండ్ వాళ్ళ స్లోగన్ ఏమో యునైటెడ్ బై ఫుట్బాల్ అండ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆర్ ద థీమ్ ఏంటి అంటే మనకి టుగెదర్నెస్ అండ్ ఇంక్లూజన్ అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై క్లాసెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.